9 ఉంటుంది కదా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడిన కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయకి ఏం చేయమన్నాడు? దీవించుడి. దీవిస్తున్నారమ్మా, దీవిస్తున్నారు చెప్పిన ప్రసంగికులే, గొప్ప ప్రసంగికులు అన్నట్టు. దీవిస్తున్నారా? దీవిస్తున్నారా? కీడుకు ప్రతి కీడు చేయకండి, దోషణకు ప్రతి దోషణ చేయకండి. ఏం చేయమన్నాడు? దీవించండి. అది యేసు ప్రభువు సాధ్యం అన్నాడు. యేసు ప్రభుతో సహవాసం తిక్కిగా కనుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు నాకు కూడా ఏమైతుంది చెప్పండి, సాధ్యమైందమ్మా. ఆయనతో సహవాసం లేదనుకోండి నీకు సాధ్యం కాదు. చాలా జాగ్రత్త. శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఏంగా మనం శరీరానికి రుణస్థలము కాదు. శరీరానుసారంగా ప్రవర్తించితే ఏమవుతాం? చావవలసిన ఘోరమైన స్థితికి గురి అవుతాం. కనుక ప్రభువుతో సహవాసం ఇదే ఎంగేది అన్నమాట. ఎంత చక్కని ద్రాక్ష ఉంది, ఎంత చక్కని సువాసన ఉన్నది, ఎంత చక్కని క్షేమం ఉన్నది ఎవరిలో? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో. వాక్యంతో గడుపుతున్నారా? మరి ఎక్కడెక్కడ అడిగి చాలా మంది వచ్చినారు, వందల్లో ఉన్నారు అన్నట్టు. బైబిల్ ఎంతమంది చదివినారు? చేయెత్తమంటే ఎంతమంది చేయెత్తింది? 7 8 మంది ఎత్తినారమ్మా. ఇంత పడిపోయినారా? ఇంత ఘోరమైనటువంటి పడిపోట్లో ఉన్నారా? సిగ్గు లేదా మీకన్నా అన్నట్టు. బైబిల్ చదవట్లేదా? తిండి తింటలేదా? నమ్మగా రావాలని కొబ్బరి నీళ్ళు తోటట ముఖం కడిగిద్దట. ఎందుకట నువ్వు నునుపు ఎందుకట? ఈ యొక్క మేను చూసినారా? మెరవాలని. ఎందుకట మేను మెరుపు? ఆత్మ కదా వికసించాల్సినది. అందం మోసకరం కదా, సౌందర్యం వ్యర్థం కదా. ఎందుకు ఈ శరీరం కొరకింది వేషాలు? శరీరానికి ఎందుకు ఇంది మెరుగులు? బంగారంతో ముఖాన్ని ఏం చేసుకోవటము? అందాలను ఇనుమడింప చేసుకోవడం. ఎందుకు ఈ శరీరానికి ఇంత శ్రద్ధ? ఎందుకు బైబిల్ చదవట్లేదు? ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఎందుకు సహవాసకోవడానికి క్రమంగా రావట్లేదు? ఎందుకు దేవుని స్తుతించట్లేదు? ఎందుకు ఉదయకాలంలో 2 పాటలు పాడుతున్న కుటుంబ ప్రార్థన చేసుకోవట్లేదు? ఎందుకు దేవుని పిల్లల సహవాసానికి అంతగా ఇష్టంగా జీవిస్తూ ఉన్నారు? పడిపోయిన జాగ్రత్త గుర్తుపెట్టి. ప్రభు వస్తే ఎత్తపడం ఎప్పటికి కూడా మన జీవితాల్లో ప్రభువును నమ్మకంగా సేవించే శ్రేష్టమైనటువంటి స్థితి. ఆ యొక్క ఎంగేజ్మెంట్ చూసినారా? ప్రేమ అలా సాగుతూ వచ్చింది, ఇయర్స్ అలాగ ఫ్లాప్లోనికి వెళుతూ వచ్చింది. ఎండ్ ఎలా ఉంది సౌలు ఎండ్ ఎలా ఉన్నది చెప్పండి? ఏమైంది చెప్పండి? చాలా దుర్భరం కదమ్మా. 4 సార్లు అనుకోకూడదా మాటను. కానీ దావీదు యొక్క ఉన్నతి తెలియదు. ఎందుకు రాసింది? ఆయన ఎప్పుడు కోరుకున్నాడండి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఎంత చక్కని ఆలోచన చూడండి. దేవుని మందిరం అంటే మక్కువ. నా దేవుని మందిరం మీద మక్కువ చేత నా సొంతమైన బంగారము వెండి ఇస్తున్నా అన్నాడు. మక్కువ అన్నట్టు. మక్కువ దేవుని మందిరం అంటే, దేవుని పిల్లలంటే మక్కువ, దేవుని పిల్లల మాటలంటే విలువ అన్నట్టు. యెహోవా మందిరంకి వెళదామని జనులు నాతో అన్నప్పుడు ఏమన్నాడట? లేదు, ఏడ్చిన. మనం ఏడిపే కదా, నెట్టంగా వచ్చినాం అన్నట్టు. ఎంత దౌర్భాగ్య జీవితాలు. ఆయన ఆశ ఏంటంటే, ఏముంది ప్యాలెస్లో, ఏముంది సింహాసనం మీద? 3 నాళ్ళవే కదా, క్షణమాత్రం మహిమ కదా. క్రీస్తు నా జీవితానికి ఎంత భాగ్యాన్ని ఇస్తూ వచ్చినాడు, నిత్యత్వం మహిమలో కదా. కాబట్టి అది ఎంత ధన్యత. కాబట్టి యెహోవా మందిరానికి వెళ్ళదామని జనులు నాతో అన్నప్పుడు ఏమన్నాడంటే, నేను సంతోషించిన అమ్మలారా. ఇలా గుర్తుపెట్టుకోండి. నటన చేయకండి. ఏదో భక్తి ఉన్నట్టు, ఏదో బాగున్నట్లు. బైబిల్ చదివినాం మనం. ఎవరు కూర్చుంది? ఇదేనా సుభద్రం? బైబిల్ చదివినా ఎన్ని వచ్చారు? ఒకటేనా? అబ్బా చదవలేకపోయినా. నీ పక్కన ఎవరున్నారు? నువ్వు బైబిల్ చదివినావా? ఎవరో పాపం నీ వెనక ఎవరు కూర్చున్నారు? బైబిల్ చదివినమ్మా. ఎన్ని అధ్యాయాలు చదివినావు సత్యవానక? నువ్వు శాంతి భాగ్యం వేరే చదివినావు. వెరీ గుడ్.
ఇప్పుడు చదువుతావా లేకపోతే ఏదన్నా చెప్పొద్దమ్మా, చెప్పదు. పిల్లలకి తల్లిని వాళ్ళకి మాటలు రానప్పుడు కూడాను ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, ఏడుస్తారు. నాకు భోజనం సహవాసం చేద్దాం, ప్రభుత్వం భుజిద్దాం ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని. కాబట్టి ఆయన పిల్లలతో సహవాసం చేద్దాం. కాబట్టి విలువలను మనం సమకూర్చుకుందాం, ప్రభువుకు సాక్షులుగా మనం ఉందాం. ఈ రాత్రి ప్రభు వస్తే మనం తీసుకుని పోబడతాం. లేదా మనం గనక ఎప్పుడు ఆయన సమయం ఉన్నప్పుడు తీసుకుని పోయబడినప్పుడు ఎక్కడ ఉంటాం, మనం ప్రభుతో కూడా ఉందాం. నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఆ కృపను పొందుకున్నాం, జారి విడుచుకోకన్నట్లు. కాబట్టి ఇది చాలా ఇంకా జాగ్రత్తగా చెప్తానయ్యా చాలు. కానీ వెనుకున్నారా సహోదరులారా, వింటున్నారా? నో రెస్పాన్స్ అన్నట్లు ఉన్నారు అందరూ. వద్దయ్యా ఇక ఆపేది లేదేమన్నది, ఏం చెప్పండి అమ్మా. జస్ట్ ఒక 15 నిమిషాలు అయింది. చాలా జాగ్రత్త. ఆ యొక్క డెన్లో ప్రభుతో సహవాసములో ధన్యుడిగా ఫుల్గా ప్రేమతోటి నింపబడితే ఆ యొక్క డెన్ బయట శరీరానుసారమైనటువంటి స్వభావంతో కల్మషాన్ని చేసింది కూడా కాక ఈర్ష కపటంతో నిండి ఉంటూ వచ్చినారు. ఎవరి పాపము వాళ్ళనే నాశనం చేస్తుంది కదా. ఎవరు ఏ విత్తనం నాటితే వాళ్ళే ఆ పంట కోసుకుంటారు కదా. కాబట్టి ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించడం కాక, కాబట్టి ప్రేమ కలిగి ప్రభు నమ్మకంగా వెంబడించడం కాక, దేవుడి యొక్క వాక్యాన్ని సక్రంగా మనం చదువుతూ ధ్యానం చేసుకుంటూ, చదివేవాడు నీతిమంతుడు కాడు, వినేవాడు నీతిమంతుడు కాడు, చదువువాడును వినువాడును వాటిని గైకున్న వారు ఏమన్నారు, ఆ దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని మనం కలిగి సాగడం కాక. కళ్ళు మూసుకుంటాం. ప్రేమల మా పరలోక తండ్రి, ఎదుగో ప్రభు ఈ సమయంలో ఈ రాత్రి ఒక సాక్ష్యం, ఒక వాక్యం, కుటుంబ ప్రార్థనలో నిన్నటిది కొంత ప్రభు స్మరించినాం. దయించండి ఈ ప్రజలను, దయించు. కరెంటు పోయలేక వాళ్ళలో కూడా కరెంటు పోయింది తండ్రి. నాయన జీవితంలో చీకటి ఛాయలు ఫుల్గా కనపడుతున్నాయి. యెహోవా నీకు నిత్యమైనటువంటి వెలుగు అన్నావు మాట. లోకానికి కటిక చీకటి దుమ్ము తేజమునికి విలువ వచ్చిందన్నావు మా ప్రభువా. ఆ వెలుగు నిత్యము కలిగి సంపూర్ణంగా నీ కొరకు సాగుటకునేమో దీవించండి. ప్రేమ విందును ఆశీర్వదించండి. తిరిగి తాజాపరిచి ఉదయకాలం కుటుంబ ప్రార్థనతో ప్రారంభించుకొని తదుపరి నాయన ఉదయకాలపు కూటమిలో సహాయపడుతండి. స్థానిక విశ్వాసులను బలపరచండి నాయన. ప్రేమతో వారి ఇస్తున్న ఆతిథ్యాన్ని దీవించండి తండ్రి. తదుపరి నాయన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి ఎవరైనా ఒకవేళ రిటర్న్ పోవాలనుకుంటే క్షేమంగా గమ్యానికి చేర్చండి. రేపు అందరు కూడా సకాలంలో 8 గంటలకు చేరి రాగలకు సహాయం చేయండి తండ్రి. దయించమని వేడుకుంటూ మీ కృపకు అప్పగించుకుంటూ ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి మా దేవ. ప్రతి ఒక్కరికి నీ కృప క్షేమం ఉంచండి నాయన. వారి జీవితాల్లో ఉండే కొరతలు మీరే తీర్చండి మా తండ్రి. అందరినీ కాపాడండి మా ప్రభు నాయన. సంఘాన్ని బలపరచండి తండ్రి. ఆనాటికి క్షమాభివృద్ధి చెందుతూ మీ కొరకు సాగుటకు సహాయపడండి మా దేవ. దయామయమైన తండ్రి, మిమ్మల్ని కనపరుస్తూ హెచ్చిస్తూ మీ ప్రేమను అప్పగించుకుంటూ దయతి ప్రార్థన అంగీకరించమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమున వినయముగా స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరలోకపు తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం మనకు పరిశుద్ధులందరికీ సదా తోడైండును గాక. పరిశుద్ధులతో సావాసమును ఎవరు కలిగి ఉందురో, పరిశుద్ధులతో